కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో తెలియజేసుకోవచ్చు. మన యొక్క జీవితాల్లో జీవాన్ని నింపి ఈ పుణ్యకాల దినమున జీవం గల దేవుణ్ణి, జీవం గల దేవుని యొక్క సంఘంలో జీవం కలిగిన నీవు ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆమేన్. చాలా సంతోషం ప్రియమైన వాళ్ళారా. ఇంతవరకు బైబిల్ బహుమానం ఇచ్చారు. అది చూసినప్పుడు నా జీవితం గుర్తొచ్చింది. ఏంటంటే ఈ లోకంలో విలువైనది ఏదైనా ఉందా అంటే అది దేవుని యొక్క గ్రంథమే, వాక్యమే. నా జీవితంలో నేను వాడేది ఇది 3వ బైబిల్. అంటే నా 30 సంవత్సరాల్లో నేను వాడేది 3ది. నేను చిన్నగా అంటే 5 సంవత్సరాలు ఉన్నప్పుడు, అంటే శిశు తరగతి వెళ్తున్నప్పుడే మా తాతగారు ఒక బైబిల్ ఇచ్చారు. దాని తర్వాత కొంతకాలానికి ఆ బైబిల్ ఒక సభలో నేను పోగొట్టుకున్నాను. నేను ఇంచుమించు 9th క్లాస్ ఉన్నప్పుడు మరలా మా తండ్రి గారు నా బర్త్డేకు ఒక బైబిల్ తీసుకొచ్చారు. అందరూ బర్త్డేల కుమారులకు ఏమిస్తారండి? ఏమన్నా బట్టలు, కేకులు, ఇంకా ఏదో విలువైన బహుమతులు. మా డాడీ అయితే తీసుకొచ్చి ఏం చేశాడు, బైబిల్ ఇచ్చాడు, ఇది కానీ బర్త్డే గిఫ్ట్ అని. కానీ దాని తర్వాత మా వివాహము, అంటే నా వివాహం రోజు తల్లిదండ్రులుగా వారు ఏదైనా విలువైనది ఇవ్వాలి. కానీ ఆ రోజు కూడా ఇప్పుడు నా చేతిలో, మా భార్య చేతిలో ఉన్న బైబిలే మా డాడీ మా మ్యారేజ్ డే రోజు మాకు బహుమానంగా ఇచ్చారు. అంటే వారికి తెలుసు ఇంతకంటే గొప్పది మా పిల్లలకు మేమేమి, ఇంతకంటే గొప్పది ఈ లోకంలో లేదు. కానీ దినాన ఈ గొప్పైన విలువైన బైబిల్ పట్టుకపోవడానికి, దీన్ని మోయడానికి, దీన్ని చేతిలో పట్టుకొని సంఘానికి రావడానికి ఎంతమందికి బద్ధకం? ఎందుకు? ఫోన్ వచ్చింది కదా, ఫోన్లో నేను ఇప్పటికీ దీనికి ఒక కవర్ అయ్యాను, దీన్ని ఒక బ్యాగ్లో కూడా పెట్టాను. ఎప్పుడు చూసిన ఇలానే పట్టుకుంటాను. ఇండియాలో ఇంతే, ఇక్కడ కూడా ఇంతే. ఎందుకు? ఇది అందరికి కనిపించాలి. నేను గత సంవత్సరాల్లో మెట్రోలో ప్రయాణం చేసినప్పుడు బైబిల్ చూసి నన్ను క్రైస్తవులుగా చాలామంది గుర్తించారు, మాట్లాడారు. ఏమండి, ఎప్పుడైనా చేతిలో ఇది ఉండాలి. దీనికన్నా విలువైనది భూమి మీద ఏది లేదు. కానీ ఆ సహోదరి దాని యొక్క విలువను తెలిసి దీని బైబిల్ పంచడం అనేది చాలా గొప్ప విషయం, గొప్ప విషయం. మరి కాబట్టి ఈ దినాన నీకు ఏది విలువైనదిగా కనిపిస్తే దానికంటే గొప్ప విలువైనది బైబిల్ అని దీన్ని పట్టుకొని నువ్వు సంఘానికి రా. ఇది నేను ఎంతమంది వచ్చారండి? మా దగ్గర మా పెద్ద సేవకులు, మా తండ్రి గారు పైన ఉండే ఒక సేవకుడు, ఏ సభలోకి వచ్చినా మా దగ్గరికి వచ్చినప్పుడు అందరినీ బైబిల్ ఎత్తి పాట పాడిస్తారు. పఠింప శ్రేష్ఠ గ్రంథం అని చేతులు ఎత్తి బైబిల్ ఎత్తి పాట పాడిస్తారు. అందులో ఎవరికైనా బైబిల్ కనిపించలేదు అనుకోండి, అమ్మా నీ బైబిల్ వెళ్ళి కొనుకొచ్చుకో, డైరెక్ట్ గద్దిస్తాడు. నీ బైబిల్ ఏది? అసలు ఆయన వస్తుందంటే అందరికి భయం. ఎందుకు? బైబిల్ పట్టుకొని వస్తుంటారు. ఇదేనా అలాంటి గద్దింపు లేక ఏమండి క్రైస్తవ జీవితంలో సంఘాలు ఏమైపోయాయంటే స్మార్ట్, ఏమండి స్మార్ట్, దానికి స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోను, ఇది నాన్న స్మార్ట్ చర్చిలో. ఇప్పుడు చర్చిలో కూడా ఏంది, స్క్రీన్ పెడుతున్నారు. దాంట్లో ఏం పెడుతున్నారు? వాక్యం. నువ్వు బైబిల్ పట్టుకునే అవసరం లేదు, స్క్రీన్లో నీకు వాక్యమే. ఏమంటే స్మార్ట్ చర్చిలు, స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ ఫోన్లు అయిపోయాయి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈ సమయంలో చిన్న మాటలు మనము ధ్యానించుకొని మనము నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగిస్తాను. ఇంతకుముందు చదివిన కీర్తన భాగంలో ఒక మాట మనము చదువుకుందాం. 120వ కీర్తన 2వ వచనం చదవండి. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించు. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించు. ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలోనికి చేర్చబడిన మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము
జీవం గల సంఘంలో చేర్చబడ్డ మనము మన యొక్క జీవితం ఏ రీతిగా ఉండాలనంటే అబద్ధం ఆడే స్థితిలో మనం ఉండకూడదు, మోసము చేసే స్థితిలో మనము ఉండకూడదు. ఎందుకనంటే నిర్గమకాండము 23వ అధ్యాయము, నిర్గమకాండము 23వ అధ్యాయము మొదటి మాట ఒక్కసారి చూడండి. లేని వార్తను లేని వార్తను లేని వార్త. లేని వార్త అనగా అక్కడ ఏమి జరగకుండా ఏదో జరిగిందని, ఏమండి, దాని గురించి ఏదో నీకు తెలిసిందని చెప్పడము లేని వార్త అనగా అబద్ధము. నువ్వు చూడండి, నువ్వు వినండి, అక్కడ ఏదో జరిగిపోయిందని ఇదిగో దాని గురించిన ప్రస్తావనను చాటి చెప్పడం అనేది అబద్ధము, లేని వార్త. ఇది నా ప్రియమైన దేవుని వలరా లేని వార్తలు ఎన్నో పుట్టిస్తుంటున్నారు. ఎప్పుడైనా ఒకటి జ్ఞాపకం చేసుకోండి, జీవము గల దేవుని యొక్క సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో దేవుని తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చాలా చక్కగా దేవుని గ్రంథంలో రాయించాడు. రాయించినప్పుడు ఆ జీవం గల సంఘములో నీవు పరిశుద్ధాత్మను పొందుకొని ఆయనను ఆత్మానుసారముగా, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి నువ్వు వేస్తున్న నీవు నీ యొక్క జీవితం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ దినాన లేని వార్తలు పుట్టింపులు, లేని వార్తలు చెప్పడము, లేని వాటిని ఇదిగో చూపించడం, అనేకులతో చెప్పడం అనేటివి జరుగుతుంటున్నాయి. దేవుడు అంటున్నాడు లేని వార్తను, అంటే లేని వార్తను ఏదో పుట్టించి ఎందుకు కలహాలు లేపడం, లేని వార్తలు పుట్టించి అబద్ధ సాక్ష్యములు చెప్పి ఎందుకు నీ జీవితాన్ని మరలా పాపం యొక్క స్థితిలోనికి తీసుకెళ్తున్నావు? నీ జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధం అనేది, అంతేకాదు అసలు లేని వార్తను పుట్టింపకూడదు. అందుకని అక్కడ అన్నాడు అబద్ధమాడు పెదవులు, మోసపరచు నాలుక. దీని ద్వారా నీ జీవితమే నాశనంలోనికి వెళ్తుంది. ఇప్పుడు లేని వార్తను నువ్వు పుట్టించి దాని ద్వారా నువ్వు కొంచెం ఆనందాన్ని పొందుకుంటావేమో, కానీ ఒక దినాన దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ఏమని? నాలుక లేని నరం ఎన్నైనా చెప్తాం, కానీ దాని పర్యవస్థానం ఒక దినాన ఉంటుంది. ఎందుకంటే ఏదో లేని వార్తను ఒకరి మీద వేసి, అందుకని తెలంగాణ అంటారు ఏమండి, గుడ్డ కాల్చి మీద వేయడం అంటారు, ఏమండి, బట్ట కాల్చి మీద వేయడం అంటారు. అండి ఇంకొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడును. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తుల వారు సాక్షాత్తు చెబుతున్నాడు ఏంటంటే మీరు తీర్పు తీర్చకుడి అంటున్నాడు. తీర్పు తీర్చకుడి. భూమి మీద ఏ మనుషునికి ఎదుటి మనిషిని తీర్పు తీర్చే హక్కు, అధికారం దేవుడు ఇవ్వలేదు. తీర్పు తీర్చువాడు దేవుడే. ఆయన న్యాయ సింహాసనం ఎదుట ఉన్నప్పుడు నీ తీర్పు తీరుస్తాడు. నీవు చేసినవన్నీ కూడా చూపిస్తుంటాడు. ఒకవేళ నీవు మంచి క్రియలు చేసి విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తే దేవుడు నీ క్రియలకు ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. తీర్పు తీర్చేవాడు దేవుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు మీకు మీరే తీర్పు
తీర్చు. ఇదేనా ప్రియమైన దేవుని వల్ల జడ్జి కూడా తీర్పు తీర్చాడు. అలాంటి తీర్పులు సంఘంలో ఎక్కువైపోతున్నాయి వెంటనే. అందుకని కింది మాటలు ఏమంటాడు, ఒకసారి ఒక మాట చదువు 3వ వచనంలో, నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసు చూసుట. ఈ మాట చదివినప్పుడు నేను చాలాసార్లు ఆలోచించాను. అవుని నలుసు కనిపిస్తుందండి, కంటిలో ఉన్న నలుసు ఎవరికైనా కనిపిస్తుందా? కానీ కనిపించిన దాన్ని ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, అయ్యో నీ కంటిలో ఏదో ఉంది, అది చూసుకో అంటాడంట. కానీ ఆ వ్యక్తిలో ఏముంటుందంట? దూలమే. ఇప్పుడు దూలం కనిపిస్తుందా, నలుసు కనిపిస్తుందా? ఏమని ఏం కనిపిస్తుంది? దూలమే కనిపిస్తుంది, ఎందుకంటే అది బాగా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నలుసు అనేది ఈ దూలం పెట్టుకున్న వ్యక్తి అంట నలుసున్న వ్యక్తిని చూపిస్తా. అసలు నలుసు కంటికి కనిపిస్తుంది. అందుకని దేవుడు యేసుక్రీస్తు వారు ఏం సెలవిస్తున్నా అంటే, మీకు మీరే మీరు తీర్పు తీర్చేంత గొప్పవారు కాదు. నలుసు చిన్నదే కావచ్చు, అది 10 మంది కనిపించదు కావచ్చు. నీవేం చేస్తావు? 10 మంది కనిపించేలాగా చేస్తున్నావు. కానీ 10 మంది కాదు, 100 మంది నీ దూలాన్నే చూస్తున్నారు. ఆ నలుసు ఒక్కరికి కూడా కనిపించట్లేదు, కానీ నీలో ఉన్న దూలం 100 మందికి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు తీర్పు తీర్చకూడదు. అసలు ఇది సాధారణంగా ఏ మనుషులు కూడా తీర్పు తీర్చకూడదు. ఏమైనా దేవుని వల్ల వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ రాళ్లతో కొట్టడానికి ఊరంతా ఏకమయ్యింది. ఏకమై వస్తున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు గారు కనిపించినప్పుడు అప్పుడు అంటున్నారు, అయ్యా ఈమె వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు రేవి చంపాలి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, మీలో పాపము చేయని వాడు మొదట. ఇప్పుడు అక్కడ ఆమె వ్యభిచారమందు పట్టబడింది. మీరు వ్యభిచారం చేయట్లేదేమో, మీరు వ్యభిచారం చేయట్లేదు కాబట్టి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మీకు పాపాత్మురాలా కనిపిస్తుంది. అసలు ఇది పాపమే లేకుండా మీలో వాడు ఉన్నాడా, వాడు మొదట. ఇప్పుడు అక్కడ ఎంతమంది రాయేశారండి? ఎవరు? ఎందుకు? మరి వ్యభిచారం అనేది చేయట్లేదు కావచ్చు, కానీ మిగతా జీవితాల్లో ఏదో ఒక పొరపాట్లు. ఇప్పుడు రాయి వేయడానికి హక్కు కూడా వారికి లేదు. అందుకని ప్రియమైన దేవుని వల్ల జీవము గల దేవుని సంఘంలో ఉంటున్న మనము లేని వార్తను పుట్టింపకూడదు. రెండోది, ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. 3వ విషయం నేను చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయం మొదటి మాట, అది కూడా మొదటి మాట. ఎందుకంటే ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవుట అసత్యము కాని ఒక్కరు చాలా జాగ్రత్తగా చదవండి. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరం రాకపోవుట అసాధ్యము కాని అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. ఇక్కడ ఒక మాట తెలుస్తుంది, అభ్యంతరాలు అంటున్నారు. అభ్యంతరాలు అనగా ఎదుటి వ్యక్తి ముందుకు వెళ్తే లాగే వ్యక్తులు, లేకపోతే చేస్తున్న ప్రతి పనికి అడ్డుపడే వ్యక్తులు, వీరిని ఏమంటారు అంటే అభ్యంతరపడే వ్యక్తి అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ మాట ఎవరికి సెలవిస్తున్నాడంటే, పైన ఏమనుంది? ఆయన శిష్యులతో. ఎందుకు శిష్యులతో అంటున్నారంటే, శిష్యులకు కొంత అధికారం ఇవ్వగానే, స్వస్థత వరాలు ఇవ్వగానే వీరేమైపోతున్నారంటే యేసుక్రీస్తు యుద్ధకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారు. ఒక సందర్భంలో చిన్నపిల్లలు వస్తుంటే చిన్నపిల్లను పట్టుకుంటారు. అప్పుడు అన్నాడు, మీరు వారిని ఆటంకపరచండి, ఇదిగో వీరి లాంటిదే పరలోక రాజ్యం అని సెలవిస్తున్నారు. అలా చాలా సందర్భంలో యేసుక్రీస్తు యుద్ధకు వస్తున్నప్పుడు శిష్యులు ఆటంకపరిచారు. అనేక సందర్భాల్లో మరలా వారు కొంత ఉన్నత స్థానాన్ని కోరుకుంటున్నారు. అందుకని అంటాడు ఏంటంటే, మీరు శాస్త్ర వలన పరిచయం వలన మీరు అసలే ఉండకూడదు. వారు అగ్రస్థానాలు ఆశించేవారు. ఇదిగో విందులలో అగ్రస్థానాలు, సమాజ మందిరంలో వందనాలు, ఈ రీతిగా వారు కోరుకునే వారిలో మీరు ఉండకూడదు. మీరు తగ్గించుకుంటేనే హెచ్చింపబడతారని అనేక సార్లు చెప్పారు. ఇది ఇక్కడ సెలవిస్తున్నానంటే అభ్యంతర పడకూడదు. మీరు ఎందుకు అభ్యంతర పడుతున్నారు?
సంఘానికి వచ్చే వ్యక్తి ఎందుకు అభ్యంతరపడుతున్నారు? ఇదిగో పాట పాడే వ్యక్తికి ఎందుకు అభ్యంతరపడుతున్నారు? ఇదిగో వాక్యం చెప్పే వ్యక్తికి ఎందుకు ప్రార్థన చేసే వ్యక్తి ఈ రీతిగా చూస్తుంటే దేవుని యొక్క కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్న వ్యక్తి, తన గుప్పిలను విస్తున్న వ్యక్తి ఈ రీతిగా చూడవేస్తే సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమాల్లో అభ్యంతరాలు కలుగుతున్నాయి. అలాంటివి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అని కింద చెప్తున్నాడు, చదవండి ఇప్పుడు కింద. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం కలగజేయట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయటం వానికి మేలు. సముద్రంలో పడద్రోయట వానికి మేలు అంటున్నాడు. నిజమే ప్రియమైన, ఇక్కడ అంటున్నాడు అభ్యంతరాలు ఎవరికి వస్తాయో వానికి శ్రమ. ఇప్పుడు అభ్యంతరాల వలన మనల్ని అడ్డుకుంటే మనకు కాదు శ్రమ, మనల్ని అడ్డుకుంటున్న వ్యక్తికి శ్రమ. అందుకని ఎచ్చమైన భాషలో ఏం రాశానంటే, వాడంట మెడకు ఒక రాయి కట్టుకొని సముద్రంలో పడడం. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే ఒక ఉంటారు తెలంగాణలో, బండ కట్టుకొని బాయిలో పడడం మేలు అంటారు. ఇప్పుడు ఆ మాట అదే, మెడకు రాయి కట్టుకొని సముద్రంలో పడవేయడం మేలు, వానికి మేలు. ఎవరికి అభ్యంతరాలు ఎవరి వలన వస్తున్నాయో వానికి. అందుకని ప్రియమైన దేవుని వల్ల జీవం గల దేవుని సంఘంలో ఉంటున్నాం మనము. పాపం అనగానే ఎన్నో అవి మనకు తెలియనివి, లేని వార్తను పుట్టింపడం, తీర్పు తీర్చడం, అభ్యంతర పడడం. జీవం గల దేవుని సంఘములో జనుల ప్రవర్తనలో ఇవి ఉంటే మానేసుకోవాలి. గత రాత్రి దైవ సేవకులు చాలా గొప్పగా వాక్యం చెప్తారు. ఏమండి, సంఘములో ఎలాంటి స్థితిలో ఉంటున్నారు అని. ఏమండి, నిన్న వచ్చిన వారు ఉంటే వాళ్ళు చాలా ధన్యులు. ఏమండి, కాబట్టి ప్రియమైన దేవుని వల్ల జీవం గల దేవుని సన్నిధిలో ఆరాధించే నీవు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కానీ ఇదిగో లేని వార్తను పుట్టిస్తూ, ఇదిగో తీర్పు తీర్చు అభ్యంతరాలు పడితే దీని వలన నీకే నష్టం, నీకే. అది ఎవరి వలన కలుగున వానికే శ్రమ. అలాంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుడు కొన్ని హెచ్చరిక మాటలు. ఎందుకంటే మందు ఎప్పుడు చేదుగానే ఉండదు, రోగానికి మందు చేదే కానీ తీపి ఉండదు. ఏమండి, కాబట్టి అలాంటి స్థితిలో ఉంటే మనం మార్చుకునే దేవుని సంఘంలో ఇదిగో జీవం గల దేవుని సన్నిధిలో యథార్థంలో ప్రవర్తిస్తాం. అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించుగాక.